వచ్చిన వైఎస్ జగన్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారని వంగవీటి రాధ అన్నారు. కూటమి అభ్యర్థులు గల్లా మాధవి, పెమ్మసాని చంద్రశేఖర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన కార్యకర్తలు కష్టపడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని వంగవీటి రాధ పిలుపునిచ్చారు. గత 5 సంవత్సరాలుగా జగన్ బటన్ నొక్కుతున్నారని, ఈసారి ప్రజలు బటన్ నొక్కి వైసీపీని గద్దెదించాలని రాధ పిలుపునిచ్చారు. నొక్కి పాపం జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అలిచిపోయారు. ఇది ఒక అవకాశం అని చెప్పని 5 సంవత్సరాలు నొక్కుతూ ఉన్నారు. మనందరికీ 13వ తారీఖున అవకాశం వస్తుంది. మనమందరం బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి గారిని వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నారు. కులాల గురించి మాట్లాడుతూ అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో కులంలో పుడతాం. ఆ కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఒక రాజకీయ నాయకుడిలాగా కొంతకాలమే పదవి ఉంటుంది. అది ఆ పదవి కొంతగా 5 సంవత్సరాల తర్వాత ఉంటుందో ఊడిపోతో తెలియదు. అది కానీ కుల బలాన్ని ప్రజల కోసం నుంచోబెట్టి ప్రజల తరపున పోరాడే వ్యక్తిని ప్రజా నాయకుడు గుర్తిస్తారు. అలాంటి ప్రజానాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారిని చెప్పిన కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ అన్ని విద్వేషాలు అన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించినా సరే, జనసేన సీట్లు తక్కువ తీసుకున్నా సరే, పవన్ కళ్యాణ్ గారు పిలిపించారని చెప్పంటే, ఈ ఎన్నికల వేళ జగన్ రెడ్డి గారు సిద్ధమని చెప్పంటే జన సైనికులు ఎప్పుడైనా సరే సై అని చెప్పంటూ దూసుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి తప్పకుండా మన కూటమి అభ్యర్థులు గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మనందరం ఏదో గెలిచిపోతున్నాం, అశ్రద్ధ అనే ఉద్దేశం. ఇది కష్టపడదాం. ఈ 10 రోజుల పాటు మన అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా కోరుకుంటూ, మీరు చూపించే అభిమానం తప్పకుండా 13వ తారీఖున ఓటు రూపేణ కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ బటన్